ఏయ్, అదేంటో చెప్తున్నావండి. మనిషి చూడ్డానికి సాధారణంగా ఉన్నా వేసుకునే చెడ్డి విఐపి. కాలనీలో పెద్ద టాకరా నువ్వు చెడ్డీతో బయటకు వచ్చింది. రేయ్, చెడ్డి గాలికి ఎగిరిందిరా. అది సరే, గాలికి ఎగిరిన చెడ్డి స్ట్రైట్ గా నళిని ఇంటికి ఎలా వెళ్ళింది? చెడ్డి మాత్రం ఎగిరిందా? సూపర్ మ్యాన్ లాగా చెడ్డీతో నువ్వు ఎగిరావా? ఊరుకోరా. ఆడ మీద బట్టలు ఆరేసిన తీయడానికి వెళ్తే అక్కడ నళిని ఉంది. అప్పుడు గాలి వస్తే నా చెడ్డి అలాగే. కథలొద్దమ్మా, నీకు నళినికి ఏంటి? ఏంటంటే అదే ఏంటని. కొంపలు మునిగిపోతాయిరా దుర్మార్గులారా. నల్ని కాలనీకి వచ్చి 2 ఏళ్ళు అయింది, ఒంటరిగానే ఉంది. నీకు భార్య పోయి 4 సంవత్సరాలు అయింది, ఒంటరిగానే ఉన్నావు. అందుకని తప్పులేదే. ఏయ్, ఇదిగో చూడండి, తను అలాంటి టైప్ కాదు. మరి ఎలాంటి టైపు? నీ కూతురేమో ఆంటీ ఆంటీ అంటూ తనితోనే ఉంటుందిగా. ఇలా తప్పుగా మాట్లాడితే నేను రే, రే, వెళ్తాను. రే, రే, రారా రారా. అలా అలిగితే ఎలా? ఏం ఆ, తీసుకుంటావు? ఆ, ఏం తాగుతావో చెప్పు. అదే ఇవాళ నాకేం వద్దు. ఈ నెల కొంచెం బడ్జెట్ టైట్. వీడు ఇండియాకి ఫైనాన్స్ మినిస్టర్ రా, డబ్బు లేదని గౌరవంగా చెప్పుకుంటున్నాడు. నీకేంటి? మీ ఇంట్లో నువ్వు, మీ నాన్న, మీ అన్నయ్య ముగ్గురు సంపాదిస్తారు. నా ఇంట్లో నేను ఒకటినేగా. తాగాను కదా అని చెవులో పూలు పెట్టకు. పచ్చళ్ళ బిజినెస్ బానే ఉంది కదా. అవునరా, పచ్చళ్ళ బిజినెస్ లో ₹1,00,00,000 టర్న్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్ ఫీజు కట్టేసరికి సొమ్మంత కర్పూరంలో కరిగిపోతుంటే. స్తోమత కన్నా పెద్ద స్కూల్లో చదివించమని ఎవరు చెప్పారు నీకు? భలేవారు సార్, పిల్లలకి ఇవ్వడానికి మా నాన్న సంపాదించిన సొమ్ముందా? ఇవ్వగలిగే చదువు ఒకటేగా. మంచి స్కూల్ వద్దా? మరి ఎందుకు ఏడుస్తావు? అరే స్కూల్ అంటే గుర్తొచ్చిందిరా, మా పిల్లలు చదివే స్కూల్లో స్విమ్మింగ్ పూల్ కట్టడానికి డొనేషన్ అడుగుతున్నారు. ఏ మంచి విషయమేగా. ఏంటి మంచి విషయం? ఆ స్కూలే స్విమ్మింగ్ పూల్ సైజులో ఉంటే. రేయ్, నా కష్టం వినండి. నా చెల్లెలు కొడుకు చేకూడుతున్నారంట. సంప్రదాయం ప్రకారం మేనమామ కమ్మలు పెట్టాలి, బట్టలు కొనాలి, ఎన్ని ఖర్చులున్నాయి. ఇలాంటి ఫంక్షన్స్ వస్తే నలజిత్తుగాళ్ళు ఏం చేస్తారని ఆలోచించరా ఇళ్ళు? అది వదిలి ఎవడైనా మగబిడ్డకి చెవులు కుట్టిస్తారా? మన చేత ఖర్చు పెట్టించాలనుకుంటే ఆడపిల్లకు కూడా జంజం వేస్తారు. సుబ్బు సార్, సార్ పిలుస్తున్నారు. ఇవేం ఉపయోగం లేదు, పక్కన పడే. సార్ సార్ పిలిచారంట. సుబ్బు, నేను మరీ అంత చండాలంగా ఉంటానంటావా? అర్థం కాలేదు. ఏమైంది సార్? ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నన్ను చూస్తున్నావు కదా, నాలో లోపం ఏంటి? నేను మరీ అంత దరిద్రంగా ఉంటానా? చచ్చే, మీకేంటి సార్, మన్మతుడిలా ఉన్నారు. కదా, మొన్న పెళ్లి చూపులకు వెళ్ళాను సుబ్బు. ఆ అమ్మాయి నాకు బట్టతలు ఉందని రిజెక్ట్ చేసింది. అయ్యో, అరే బ్రెయిన్లెస్ పీపుల్కే పెళ్లిళ్ళై పిల్లలు పుడుతున్నారు కదా, బట్టతలు ఉన్నాడు పెళ్లిళ్ళు అవ్వా? చచ్చా, అంత బాధపడకండి సార్. పెరిగినాక ఏదో ఒక పచ్చడి దొరుకుతుంది. మీకు అమ్మాయి దొరకదా? దొరుకుద్దంటావా? షూర్ సార్. విష్ మీ ఆల్ ద బెస్ట్ రా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ప్రామిస్. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్. మీరెందుకు సార్? మా వాళ్ళే వచ్చి సంతకాలు చేయించుకుంటారు సార్. భలేవాళ్ళు సార్. మీరు ఇక్కడ దాకా ఎందుకు సార్? నో, ఆ హోటల్ కదా సార్, పార్క్యూ హోటల్. ఓకే సార్ ఉంటారు సార్. పోరంబోకు ఏదో అని ఊళ్ళో ఉన్న పోరంబోకు స్థలాలన్నీ వీడికే కావాలి. చచ్చ ఎవడు కడుపు కొట్టాడో ఏంటో. నదులు, కుంటలు, చెరువులు ఏది వదిలిపెట్టాడు కదా, అన్నీ కావాలి. ఇదిగో నా పట్టతల తోళ్ళ దీన్ని కూడా ప్లాట్ చేసి అమ్మేసేవాడు. ఎవరు సార్? ఆ రామ్మూర్తి గాడు. అంత పెద్ద వేపినా సార్? మీరు విఐపి అంటావేంటి? శివుడికి భయపడాల్సిన పని లేదయ్యా. శివుడు మెళ్ళ పాము భయపడాలి. ఇగో ఇవి తీసుకెళ్లి పార్క్ హోటల్ రూమ్ నెంబర్ 555 లో ఆ తలక మాసిన ఉంటాడు, సంతకాలు చేసి తీసుకొచ్చాయి. ఒక్క నిమిషం. పార్క్ హోటల్ కదా సార్? ఆ. నేను వెళ్తాను సార్. నువ్వెందుకయ్యా ప్యూన్ వెళ్ళటమే దానికి వేస్ట్. అలాగా సార్, పక్కనే గనీబా ఇల్లుంది, అప్పడిగాను రమ్మన్నాడు. వెళ్ళాలి సార్. గనీగడ? అవును సార్. వాడు చాలా డేంజరస్ ఫెలో బాబు. ఎద్దు కూడా పాలు పితుకుతాడు. లాభం లేదు. ఎందుకు వెళ్తాం? అయినా నీకు వెళ్ళటానికి పర్మిషన్ ఎవరు ఇచ్చాడు రా? మీరే సార్. నేను ప్లీజ్ ఇచ్చాను. సార్, ప్లీజ్ సార్, ప్లీజ్. I love you, ప్లీజ్ Subbu. ప్లీజ్ ప్లీజ్ Go. ప్లీజ్. థ్యాంక్ యూ, Go. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Go. నువ్వేంటో నిలబడ్డావు? నువ్వు కూడా వెళ్ళు. బలిసిందిరా నీకు. ఎన్నిసార్లు చెప్పాలి బై నీకు నా విషయంలో ఎంటర్ కావద్దని? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా? సార్, ఎవరు? రిజిస్టర్ ఆఫీస్ నుంచి సంతకాల కోసం పంపించారు. రారా, ఆ, ఒక నిమిషం ఉండు. ఎక్కడ సంతకం అక్కడ సార్, పెట్టాలి? మార్కేసింది సార్. రోసి, నా షర్ట్లో పెన్ను ఉంది, తీసుకురా త్వరగా. రేయ్, పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నావుగా, వెళ్ళు. ఆ ల్యాండ్ నీది కాదని చెప్పించి ఆ పోలీసుతోనే నేను లోపల వేయించాలా? ల్యాండ్ ముఖ్యం, నీ ప్రాణాలు ముఖ్యం.
ఆలోచించుకో. ఒక నిమిషం ఆగురా. ఏంటి సుబ్బు, నీ పెళ్ళాం పోయి 4 సంవత్సరాలు అవుతోంది. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే పోలే, నీకు తోడుగా ఉంటుంది కదా. వద్దక మాకు అవన్నీ సరిపడదు. పిల్లలు పెట్టుకుని కష్టపడుతున్నావు కదా, అందుకే చెప్పాను. రే 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 దేనికి పనికి రావని పేడ తీయడానికి పెట్టాను రా. అది కూడా సరి అయిపోతే ఎలా? నన్ను చూడు, ఇలా బాగా ఎక్కువగా తీసి ఫుల్ గా దీంట్లో వేసి బాగా నొక్కి నింపాలి. అర్థమైందా? పీకల దాకా తింటే సరిపోదు. చెయ్యి. నమస్తే గని బాయ్, మీకు ఫోన్ చేశాను. నువ్వు చేసావా? మిస్డ్ కాల్ ఇచ్చావు. ఏంటో నేను నీకు ఫోన్ చేస్తే అప్పు అడిగావు. మొన్నే కదరా తీసుకున్నావు. అప్పుడేం అవసరం? చిన్నిళ్ళు మెయింటైన్ చేస్తున్నావా? అయ్యయ్యో, ఉన్నదే ఎలా మెయింటైన్ చేయాలో తెలియట్లేదు. తీసుకో. ఏమవుతా? బాయ్ కావాలి బాయ్, కొంచెం తక్కువ ఉందే. వడ్డీ నీ బాబు ఇస్తాడా? వచ్చే నెల ఇవ్వాల్సిన వడ్డీ ఇప్పుడే పట్టుకున్నా. అది కాదు బాయ్, చెల్లెలింట్లో విశేషం, ఖర్చు ఎక్కువ, సరిపోదు. నేను ఒక 2 రోజుల్లో వడ్డీ తెచ్చి ఇచ్చేస్తాను. చెప్పండి ఇచ్చి పంపించండి. ఇదొకటి 2 రోజులు ఏంటే? ఇచ్చేస్తాను బాయ్, ఎలా? ఇచ్చేస్తాను. వస్తున్నాను. ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ క్రికెట్. ఎరా, చూసిన మ్యాచ్ చూస్తుంటావు కదా, ఎప్పుడు బోర్ కొట్టదా? మరి మీరేంటి విన్న పాటలు విండి ఉంటారు కదా, ఇది అలాగే. మాటలకేం తక్కువ లేదు, చదువు మాత్రం గాలి కొదలే. కావేరి ఎక్కడ? బయట ఆడుకుంటుంది. ఇక చాలు, వెళ్ళి రెడీ అవు, బయటకు వెళ్ళి బట్టలు కొనాలి. కావేరి వస్తున్నా నాన్న. రామా, బయటకు వెళ్ళాలి. కావేరి, రమ్మంటుంటే. నాన్న పిలుస్తున్నారు, తర్వాత రా. వచ్చేస్తున్నా నాన్న. ఏంటన్నా? రైట్, అక్కడేం మాట్లాడుతున్నావు? రేపు ఫంక్షన్ కదా నాన్న, నల్ని అంటే మెహందీ పెడతానని చెప్పింది. ఇక నుంచి ఆ ఇంటికి వెళ్ళకూడదు, తనతో మాట్లాడకూడదు. ఎందుకు నాన్న? నోరు ఎక్కువైపోయింది, చెప్తున్నానుగా. వెళ్ళు, రెడీ వెళ్ళు వెళ్ళు. ఇది మార్కెట్ లో కొత్త కలర్ సార్. అరే ఏమా, అత్తయ్యకి ఈ కలర్ నచ్చుతుంది కదా? అత్తయ్యకి మావయ్య నచ్చాడు, ఇది నచ్చదా ఏంటి? రైట్, నువ్వు వెళ్ళి నీ డ్రెస్ సెలెక్ట్ చేసుకో. వెళ్ళు వెళ్ళు. సార్, ఈ ఉసిరికాయ కలర్ లో ఒకసారి చూపించండి. ఉసిరికాయ కలరా? అలాంటి కలర్ లేదు సార్. ఉసిరికాయ కలరు, మామిడికాయ కలరు, చింతకాయ కలరు, కాకరకాయ కలరు. అసలు చీర కట్టుకోవడానికా తినడానికా? నాన్న, ఈ డ్రెస్ బాగుంది కదా? అడ్డ సూపర్. నా కూతురికి ఏ డ్రెస్ అయినా బాగుంటుందండి. అమ్మా, ఇది బాగుంది కానీ కొంచెం కలర్ గాడిగా ఉందమ్మా. వేరేదా సెలెక్ట్ చేస్తావా? రేట్ ఎక్కువగా ఉందా నాన్న? అలా ఏం లేదమ్మా, నీకు నచ్చింది కదా. ఏంటి 100-200 రూపీస్ ఎక్కువ ఉంటుంది అంటే. నువ్వు వెళ్ళు ప్యాక్ చేయండి ప్యాక్ చేయండి ప్యాక్ చేయండి.